హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. మహిళల T20 ప్రపంచ కప్ భారత్ మహిళలకు చావో రేవో. నేడు ఆస్ట్రేలియాతో మహిళల T20 ప్రపంచ కప్లో భారత్ జట్టు అంతంత కీలకమైన కఠినమైన పోరుకు సిద్ధమైంది. సెమీస్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో హనీప్రీత్ సేన భీకర ఆస్ట్రేలియా జట్టును ఢీకొనబోతుంది. రెండు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ ఘన విజయాలు సాధించిన ఆసీస్ దాదాపుగా సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. భారత్ చేతిలో ఓడిన నెట్ రన్ రేట్ +4.724లో ఎంతో మెరుగ్గా ఉండడం వల్ల ఆసీస్ అగ్రస్థానంతో ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ. భారత్ మాత్రం గెలిస్తేనే సెమీస్ చేరే స్థితిలో ఉంది. ఆ జట్టు 4 మ్యాచ్లు 3 నెగ్గి 1 ఓడింది. రెండో సెమీస్ బెర్త్ కోసం భారత్తో పోటీ పడుతున్న దక్షిణాఫ్రికా కూడా 4 3 నెగ్గింది. అయితే ఆ జట్టు ఆదివారం బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో సఫారీ జట్టు ఘనంగా గెలుస్తుందని అంచనా. ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ముందంజ వేయాలంటే బంగ్లా చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవాలి. ప్రస్తుతం రన్ రేటులో దక్షిణాఫ్రికా +0.734 కంటే భారత్ +2.268 మెరుగ్గా ఉంది. ఆదివారం మధ్యాహ్నమే దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ మ్యాచ్ జరగడంతో భారత్ పరిస్థితి తేలుతుంది. ఆసీస్ పోరుతో కంటే ముందే స్వస్థత వస్తుంది. ఈ టోర్నీలో ఫామ్ ప్రకారం చూస్తే కంగారు జట్టును ఓడించడం హనీప్రీత్ సేనకు అంత తేలిక కాదు. కానీ నిరుడు వన్డే ప్రపంచ కప్ సెమీస్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించడం, ఈ ఏడాది ప్రత్యర్థిపై సొంత గడ్డపై T20 చేసి నెగ్గడం, భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే స్మృతి మందాన, శపాలి వర్మ ఇన్నింగ్స్కు బలమైన పునాది వేసే హనీప్రీత్, జమీమా, రిచా ఘోష్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేసే భారత్ పెద్ద స్కోర్ చేయడానికి సవాలు విసిరే లక్ష్యాన్ని ఛేదించడానికి అవకాశం ఉంటుంది. బౌలింగ్లో ఆశలన్నీ స్పిన్నర్ శ్రీచరణి, దీప్తి శర్మల మీదే ఉన్నాయి. పేసర్ రేణుకా నందిని ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ గెలిచేనే సెమీస్కు, లేదంటే ఇంటికి. ఆల్ ది బెస్ట్ టీమిండియా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యావ్ ఏ గుడ్ డే. సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.